అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. కొన్ని రోజులు మనం కూడా మనం చమురు వీటన్నింటినీ కూడా మనం రష్యా అమెరికా నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, ఓన్లీ దీనిపైన డిపెండ్ అవ్వకుండా. అయితే ఇప్పుడు హార్మోజ్ జలసంధి సమస్య మరి ఈ భారత్ని ఎంతవరకు కాపాడుతుంది అంటారు? భారత్ అది నేను ఇంతకు ముందు అన్నట్టుగా భారత్ కూడా ఇన్వాల్వ్ కావాలి ఈ సమయంలో. ఎందుకంటే ఇరాన్ తో మంచి రిలేషన్స్ ఉన్న దేశం, మొదటి నుంచి మనం ఎప్పుడు కూడా ఇరాన్ తో నెగిటివ్ దీంట్లో వెళ్ళలేదు. ఆ విధంగా మనకు గుడ్ ఆఫీసెస్ ఏవైతే అంటామో ఇండియా యొక్క గుడ్ ఆఫీసెస్ ఇప్పుడు, ఎందుకంటే విశ్వాసం ఇంకా ఉంది మన పైన. పాకిస్తాన్ లాంటి దారుణ పరిస్థితి మనకు లేదు. మనం నాటకం ఆడలేదు, ఈ వైపు ఆ వైపు అంటూ నాటకం ఎప్పుడు ఆడలేదు. మనం స్ట్రైట్ గా ఉన్నాం. ఆ విధంగా ఉండడం వల్ల ఇప్పుడు మనం లీడ్ తీసుకొని అవసరమైతే ఈ జలసంధి వివాదాన్ని కూడా మనం పరిష్కరించగలం. అలాంటి ఆశ ప్రపంచ దేశాలకు కూడా ఉంది. కనుక ఈవెన్ ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా సౌదీ, కువైత్, ఖతార్ ఇవన్నీ కూడా భారత్ పైన ఒత్తిడి చేయవచ్చు, భారత్ నే రిక్వెస్ట్ చేయొచ్చు, వెంటనే ఈ జలసంధిని మీరు ఇచ్చేయండి, క్లియర్ చేయండి అని. ఒకటి. రెండవ విషయం ఏంటంటే నేను అనుకుంటున్నాను, ఆ చుట్టుపక్కల అంతా కూడా, అంటే ముఖ్యంగా సౌదీ ఆ చుట్టుపక్కల, ఇరాన్ కు దగ్గరలో, ఇరాక్ దగ్గర, ఖతార్ దగ్గర సుమారుగా ఒక 10 స్టేషన్స్ ఉన్నాయి అమెరికాకు. ఏవి ఆ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి, నేవీ ఉన్నాయి, ఎయిర్ బేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇరాన్ కు దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఈ హార్మోజ్ దీనికి చాలా దగ్గరలో అమెరికా స్టేషన్స్ ఉన్నాయి. ఇది ఇప్పటికిప్పుడు అనుకుంటే కూడా ఆపేది కాదు. ఈవెన్ ఇరాన్ అనుకుంటే కూడా ఆపేది కాదు. కొంత ఏమంటారు డిస్టర్బ్ చేయగలుగుతుందేమో కానీ, ఎందుకంటే నేవీ బలం పెద్దగా లేదు ఇరాన్ కు. వచ్చి తన నేవీ ఫోర్స్ ను అక్కడ నిలబెట్టి ఎవరిని రాకుండా ఆపేది లేదు. ఎక్కడి నుంచో దూరం నుంచి మిసైల్స్ కొట్టగలుగుతుంది. అక్కడ ఆ రూట్ నుంచి వెళ్తున్న వాటిని, హార్మోజ్ ఏదైతే జలసంధి నుంచి వెళ్తున్న వాటిని 1-2 కొట్టినా కూడా భయపడి ఆ ప్రయాణాలు ఆపేస్తాయనేది అనుకుంటున్నారు అందరూ. అలా చేస్తే మాత్రం ఇరాన్ మరింత బ్లేమ్ అవుతుంది. కనుక అమెరికా ఒకవేళ చర్యలకు దిగితే, అమెరికా ఇరాన్ పైన అక్కడ ఏదైనా జోక్యం చేసుకున్నప్పుడు దాడులు మొదలు పెడితే మాత్రం ఇరాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కనుక ఆ ప్రకటన చేసినంత ఈజీగా ప్రాక్టీస్ లో ఇరాన్ చేయలేదు. ఇప్పటికిప్పుడు ఆపడం కూడా చాలా కష్టమే. అలాగే అమెరికా కూడా ఇప్పుడే చర్యలకు దిగుతుందని నేను అనుకోవడం లేదు. కాస్త వేచి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భారత్ లాంటి దేశాలు, ఇతర దేశాలు, యుఎన్ఓ లాంటి దేశాలన్నీ కూడా ఒకవేళ జోక్యం చేసుకుంటే అది ఇరాన్ కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోతే ఇరాన్ కు మంచిది, అందరికీ మంచిది, ఇజ్రాయెల్ మంచిది, అమెరికా కూడా మంచిది. అందరూ అదే కోరుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను భారత్ ఆ విధంగా ఏదైనా చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసం నాకు కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇలాంటి ఈ పరిస్థితి కనుక ఇంకా కొనసాగితే, ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు అవ్వచ్చు, అమెరికా జోక్యం అవ్వచ్చు, ఈ మొత్తం అంతా సంక్షోభాన్ని ఏమన్నా ప్రాంతీయ యుద్ధంగా మార్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకు అలా కనిపించడం లేదమ్మా ఇప్పట్లో. అంటే ఎవరికి అంత యుద్ధాల యొక్క ఇంట్రెస్ట్ కూడా లేదు. యుద్ధం అంటూ మొదలు పెడితే ఎండింగ్ మన చేతిలో ఉండట్లేదు. అలా క్యాలిక్యులేటెడ్ గా ఉండి యుద్ధం ప్రారంభించి యుద్ధాన్ని క్లోజ్ చేసుకున్న ఏకైక దేశం ఈ మధ్య కాలంలో భారత్ మాత్రమే. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ యొక్క రూపాలు మారిపోయినాయి. మనుషులు కనపడడం లేదు యుద్ధంలో, ట్యాంకర్లు కనపడడం లేదు యుద్ధంలో, ఎక్కడి నుంచో వస్తున్నాయి, మిసైల్స్ కొట్టేస్తూ ఉన్నాయి. ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి, ఆకాశంలోనే యుద్ధం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభమైతే అంతం ఎప్పుడు అనేది అతిపెద్ద దేశం అనుకున్న రష్యా తాను ఆపలేకపోతుంది. చిన్న దేశం అనుకున్న ఉక్రెయిన్ ఇప్పటికీ ఆ రష్యాను వేధించగలుగుతుంది. 3 ఏళ్ళు అయినా యుద్ధం ఆపలేని పరిస్థితి ఉంటే ఆ దేశం ఏం కావాలి అని. కనుక దేశాలన్నీ కూడా ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు రీజనల్ వార్ అంటూ అక్కడ వచ్చేటువంటి అవకాశం అయితే నాకైతే అలా కనిపించడం లేదు. చూడాలి మరి పరిణామాలు ఎట్లా ఉంటాయని. సైడ్ తీసుకొని ఇప్పుడు ఇంతకాలము చైనా ఇరాన్ వైపు మాట్లాడింది, కానీ చర్యలు ఎక్కడ కనపడ్డది? కొన్ని వెపన్స్ ఏదైనా పంపాయా చైనా అంటే? నో, ఏం పంపలేదు ఇరాన్ కు. అందరూ మాటలు చెప్పారు, కానీ ఎవరు చేతల్లో ఇరాన్ కు సహాయపడ్డది ఏమీ లేదు. ఇరాన్ కు ఆ విషయం కూడా అర్థమైంది. ఎందుకంటే యుద్ధం అనేది ఇట్స్ నాట్ ఈజీ టు ఎండ్, ఇట్ ఈస్ ఈజీ టు బిగిన్. పర్ఫెక్ట్. అలా
పర్ఫెక్ట్ అలా అనిపిస్తున్నాయి. ఎస్ సార్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో రాజకీయ మార్పు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు కదా ఆయన. అయితే ఇటువంటి మార్పు అనేది మరి మిడిల్ ఈస్ట్ లో రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఖొమైనీ లాంటి వాళ్ళు కాస్త మార్పు చెందితే, కొత్త లీడర్షిప్ ఏదైనా వస్తే, అక్కడ కూడా బాగా అసంతృప్తి ఉంది ఇరాన్ లో కూడా ఎప్పటి నుంచో. ఎందుకంటే ఒకప్పుడు చాలా ప్రోగ్రెసివ్ కంట్రీ కదా ఈ ఖొమైనీల యొక్క ఇది లేనప్పుడు. అలాంటి ఒక దేశము అది కూడా రుచి చూసింది, అభివృద్ధిని కళ్ళతో చూసింది, ప్రోగ్రెసివ్ కంట్రీ అంటే ఎలా ఉంటుందో చూసింది. అలాంటి దేశం ఒక్కసారి ఫెనెటిక్ గా మారిపోయింది కనుక దేశంలో చాలా ఒత్తిడి ఉంది. మళ్ళా ఆ వైపు డెమోక్రసీకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఒకసారి ఆ లిబర్టీ, ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మానసిక స్థితి ప్రజల్లో ఉంది. కనుక ఇప్పుడు కనుక రిజీమ్ చేంజ్ అయితే మాత్రం ఇరాన్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇరాన్ కొత్త ప్రభుత్వాన్ని మనం చూడగలుగుతాం. అందరూ ఆశిస్తున్నారు, బట్ నాట్ సో ఈజీ అన్లెస్ ఈజ్ అసాసినేటెడ్, అతన్ని చంపడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని చంపడమే యుద్ధానికి ముగింపుగా చెప్తూ ఉన్నారు. అతను చనిపోతే యుద్ధం ముగింపు పలికినట్టే అని కూడా అంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ అలా అంటున్నారు. అమెరికా అలాంటి సాహసం చేస్తుందని నేను అనుకోవడం లేదు. చాలా బ్లేమ్ అవుతుంది. అంటే సద్దాం హుస్సేన్ లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ చంపేసి తాము చెప్పినటువంటి అంటే వెపన్స్ ఏవైతే మాస్ డిస్ట్రక్షన్ చేసే వెపన్స్ అక్కడ ఉన్నాయని చెప్పింది, కానీ మభ్య పెట్టింది. కానీ సద్దాం చంపిన తర్వాత ఎక్కడున్నాయి ఆ వెపన్స్ అంటే జవాబు చెప్పలేకపోయింది. కనుక అమెరికా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక్కడి వరకు అయితే ప్రజలు నమ్మారు. ఏదైతే అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ జరిగిపోతుంది, ఇంకొక నెల రోజుల్లో 2 నెలల్లో అణుబాంబు వచ్చేస్తుంది, ఇవన్నీ నమ్మారు. కానీ ఇప్పుడు అతన్ని చంపేస్తే, అసాసినేట్ చేయడం వల్ల చాలా బ్లేమ్ అవుతుంది అమెరికా. అందుకే కాస్త తగ్గి ఉంటుంది. తప్పదు అనుకున్నప్పుడు చేస్తుందేమో తెలియదు. ఇంకెవరితో మట్టి అంటకుండా ఇంకెవరితో చేయించినా చేయిస్తుంది అమెరికా.